వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. మొదటి వన్డే ఇంటర్నేషనల్, అఫ్ కోర్స్ ఈ వన్డే వరల్డ్ కప్ అయిన తర్వాత వన్డే ఇంటర్నేషనల్స్ మనుగడ ఎలా ఉంటుంది అనే దృష్టిపైన మాట్లాడేంత సరైన సమయం దొరకలేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద వరల్డ్ కప్. ఆ తర్వాత మళ్ళీ వెంటనే ఎనర్జీస్ అండ్ ఫోకస్ ఆర్ షిఫ్టింగ్ టువర్డ్స్ T20 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వాటి మీదే వెళ్తోంది. ఇంకో వరల్డ్ కప్ చాలా సమయం ఉంది. సో దిస్ ఈజ్ అన్ ఇన్కాన్సిక్వెన్షియల్ సిరీస్ అండ్ ఈ వన్డే ఇంటర్నేషనల్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది ఎవరికి తెలియదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూవర్షిప్ కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా కానివ్వండి. T20 ఇస్ అ సెపరేట్ బాల్ గేమ్. అది ఎప్పుడు ఎలా ఉన్నా కూడా సమ్ ఆర్ ది అదర్ వే ఇట్ విల్ జనరేట్ ఇంట్రెస్ట్, బ్రాడ్కాస్ట్, టెలికాస్ట్ ఎట్సెట్రా. బట్ వన్ డే ఎంతవరకు ముందుకు తీసుకొస్తుంది అనే దానిపైన సరైన రీతిలో సమాధానం అనేది ఉండదు. వరల్డ్ కప్ చూసి ఇంత బాగా చూస్తున్నారు కదా, వ్యూవర్షిప్ ఉండదా అంటే ఉండదు, డెఫినెట్లీ ఉండదు. బట్ ఈ వన్డే ఇంటర్నేషనల్స్ ఒక మనుగడ, ఒక ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేసేది మాత్రం భారత క్రికెట్. భారత్ వన్డే ఇంటర్నేషనల్స్ ఆడిన మ్యాచ్లే. అది గెలుపు ఓటములు పక్కన పెడితే కనుక భారత్ ఆడినప్పుడు మిగతా దేశాలతో పోల్చుకుంటే కనుక భారత్ ఆడితే ఖచ్చితంగా జనాలు అదనంగా చూస్తారు, ఎక్కువసేపు చూస్తారు, ఎక్కువ మంది చూస్తారు. సో ఫ్యూచర్ ఆఫ్ వన్డే ఇంటర్నేషనల్స్ యాక్చువల్లీ లైజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. ఇండియా వరల్డ్ కప్ గెలుచుకుంటే డెఫినెట్లీ సెక్యూర్డ్ ఫ్యూచర్ ఫర్ అనదర్ 8 years అలా కనిపించేది. బట్ దట్ ఈస్ నాట్ ది కేస్. తెలియదు ఎలా ఉండబోతుంది. దట్స్ అ టాపిక్ ఫర్ అనదర్ డే. ప్రస్తుతానికి సౌత్ ఆఫ్రికాకి, ఇండియాకి ఈ వన్డే వరల్డ్ కప్ టీంలు చూసుకుంటే కనుక సౌత్ ఆఫ్రికాలో ఆడిన 6-7 మందో ఇంకా ఈ వన్డే ఫార్మాట్లో కూడా ఉన్నారు. వరల్డ్ కప్లో ఆడిన వాళ్ళందరూ ఈ ఫార్మాట్లో ఉన్నారు. ఇండియాకి సంబంధించి KL రాహుల్, శ్రేయాస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్ మాత్రమే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఫ్రెష్ ఫేస్లే. ఆ ఫ్రెష్ ఫేస్లో కూడా దీపక్ చహర్ ఫాదర్కి బాగాలేదు అని చెప్పేసి తను కూడా ఈ వన్డే సిరీస్ నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత రుతురాజ్ గాయక్వాడ్కి ఏదో ఫీవర్ ఉంది అని చెప్పేసి, తన ఇల్నెస్ ఏదో ఉంది అని చెప్పేసి తను కూడా ఈ మ్యాచ్లో అవైలబుల్గా లేడు. రుతురాజ్ గాయక్వాడ్తో వచ్చిన అన్ఫార్చునేట్ రికరింగ్ థింగ్ ఏంటి అంటే కనుక తనకి ఎప్పుడెప్పుడైతే అవకాశం పిలిచి మరీ షేక్ హ్యాండ్ ఇచ్చిందో ఏదో ఒక రూపంలో ఇల్ హెల్త్ కానివ్వండి, లేకపోతే ఇంజరీ కానివ్వండి, వచ్చి హగ్ చేసుకుని పక్కకి తీసుకెళ్ళిపోయింది. సో దానివల్ల ఇంకొక అద్భుతమైన ఛాన్స్ ఈజ్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ ఆ ప్లేస్లో ఇంకెవరన్నా వచ్చి బాగా ఆడారంటే కనుక రుతురాజ్ విల్ హ్యావ్ టు వెయిట్ ఏమో అనే సిచ్యువేషన్లోకి మళ్ళీ వెళ్ళిపోతారు. బట్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్లో తను బాగా ఆడాడు. T20 అన్ఫార్చునేట్ టు మిస్డ్ అవుట్ ఎందుకంటే తనకి ఇంజరీ అయిందని చెప్పేసి రిపోర్ట్స్ వచ్చాయి కాబట్టి. బట్ రైట్ నో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక శ్రేయస్ అయ్యర్ ఆడేది ఒకటే ఒక మ్యాచ్. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా టెస్ట్ మ్యాచ్ ప్రిపరేషన్స్కి అనేది వెళ్ళిపోతాడు. KL రాహుల్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద టెస్ట్ స్క్వాడ్, విల్ నాట్ గో బికాస్ KL రాహుల్కి ఇది ఒక ఫుల్ టైమ్ అసైన్మెంట్ ఆఫ్ బీయింగ్ అ క్యాప్టెన్. ఇది ఒక ఫుల్ సర్కిల్ KL రాహుల్కి. 2 ఏళ్ల క్రితం వన్డే స్క్వాడ్ని లీడ్ చేసిందే KL రాహుల్. అక్కడ 3 మ్యాచ్లు మన వాళ్ళకి సమర్పించేసి వచ్చారు. సో రైట్ నౌ ఇప్పుడు ఇక్కడ ఒక న్యూ బంచ్ ఆఫ్ టీమ్ని ఎట్లా లీడ్ చేస్తాడు, ఎలా మ్యాచ్ రిజల్ట్ అనేది రాబడతాడు, మిడిల్ ఆర్డర్లో ఉండి ఏ విధంగా తను టీంని ముందుకు నడిపిస్తాడు అనేది చాలా చాలా కీలకమైన అంశం, విత్ హిమ్ బీయింగ్ ద కీపర్ టు. ఇంకోటి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఇండియా మళ్ళీ అదే తప్పు చేస్తుంది విత్ 4 నంబర్ 11s లాస్ట్ 4. కుల్దీప్, హర్షదీప్, ఆ తర్వాత మీకు చహర్ లేడు కాబట్టి ఆవేష్ ఖాన్ ఆడతాడు. అండ్ దెన్ తెలుగు ఫర్ ముఖేష్. సరే ఆకాష్ దీప్ తెచ్చుకున్నారు చహర్కి రీప్లేస్మెంట్గా లేదా ఇంకొక బౌలర్గా. బట్ సమ్హౌ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సరే మిగతా ఆప్షన్స్ ఉన్నాయి, శార్దుల్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇంకెవరన్నా ఉన్నారనే ఆలోచన కనిపిస్తూ ఉండొచ్చు. కొంతమంది ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతున్నారు, కొంతమంది ప్రిపరేషన్ మోడ్లో ఉన్నారు. ఈవెన్ రాహుల్ ద్రావిడ్, విక్రమ్ రాథోడ్ వాళ్ళు కూడా ఈ మ్యాచ్కి ఉండరు. వాళ్ళు కూడా టెస్ట్ మ్యాచ్ ప్రిపరేషన్స్ చూడడానికి వెళ్తారు బికాస్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. బట్ ఇందులోంచి కూడా టెస్ట్ సిరీస్కి సెలెక్ట్ అయిన ప్లేయర్లు ఉన్నారు. రాహుల్, అయ్యర్, వాళ్ళు ఎలా ఆడబోతున్నారు, ఏ విధంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉండబోతోంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషలీ సరే శ్రేయస్ అయ్యర్ 2 మ్యాచ్లు వచ్చినా కూడా ఏది మ్యాచ్ ఆడలేదు. ఈ వన్డే మ్యాచ్ ఆడి టెస్ట్కి T20కి మధ్యలో కాస్త వన్డేకి ఆ ఇన్నింగ్స్ బిల్డింగ్ ఫేజ్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఆడే మ్యాచ్లు యూటిలైజ్ చేసుకొని ప్లేడ్ వెల్ అగైన్స్ సౌత్ ఆఫ్రికా. శ్రేయస్ అయ్యర్ మైండ్ యూ ఎట్లా ఆడి ముందుకు వెళ్తాడు అనేది చూసుకుంటారు. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే ఒక అంశంలాగా కనిపిస్తుంది. KL రాహుల్ ఈ 3 మ్యాచ్లు తను సన్నద్ధం అవుతాడు. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్ల్లో కూడా తను ఆడే అవకాశం ఉంది, మిడిల్ ఆర్డర్లో ఆడే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ కీపర్గా కూడా సెలెక్ట్ అయ్యాడు కాబట్టి టెస్ట్ మ్యాచ్లో కూడా అదనంగా తన భుజాల మీద కీపింగ్ బాధ్యత పెడతారా అనేది కూడా చూసుకోవాల్సిన అంశం. నో లుక్ ఎట్ ది టీమ్ ఎవరున్నారు. సాయి సుదర్శన్కి కాల్ వచ్చింది, అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ IPL మాత్రమే కాదు, హీ హెస్ ప్లేడ్ ఎవ్రీ డొమెస్టిక్ గేమ్ రియలీ వెల్. అది ఏ బాల్ అయినా సరే. అండ్ అందుకే తనకు అవకాశం వచ్చింది, వెల్ డిజర్వ్డ్ అవకాశం. ఓపెన్ చేయబోతున్నాడు. దానికి తోడు రుతురాజ్ లేడు కాబట్టి ది హ్యావ్ టు ఫిగర్ అవుట్. రజత్ పట్టిదార్ని ఓపెన్ చేయించాలి, లేదంటే సంజు శాంసన్ మీద కొత్త ఛాలెంజ్ విసరాలి. ఎందుకు అంటే కనుక దెర్ ఇస్ రింకు సింగ్ ఆల్సో. రింకుని కాదని సంజుని తీసుకొస్తారా? రింకు ఫార్మాట్లో బాగా ఆడుతున్నాడు కాబట్టి రింకుని ఆడించి సంజుని పక్కన పెడతారు. సో దిస్ ఈస్ అనదర్ కేస్. 2 డౌన్ శ్రేయస్ అయ్యర్, 3 డౌన్ KL రాహుల్ ఫిక్స్ చేసుకుంటే మీకు 1 డౌన్ ప్లేయర్ ఎవరు?
1 డౌన్లో మీరు తిలక్ వర్మని ఆడించి 6లో మీరు సంజు శాంసన్ ఆడిస్తారా? లేదా సంజు శాంసన్ని మీరు ఓపెనింగ్ పంపించేసి, బికాజ్ ఈజ్ ఆల్సో ఓపెన్, తనకి ఓపెనింగ్ కొత్త కాదు, ఈజ్ ఓపెన్ ఆల్సో. సో అలాంటి పరిస్థితులు ఇంకేమైనా రిజల్ట్ తీసుకుంటారు. కేఎల్ రాహుల్ కెన్ ఆల్సో ఓపెన్ గివెన్ ద సిచ్యువేషన్. తను ఓపెన్ చేస్తే సంజు శాంసన్ కీపర్గా ఉంటాడు. అది ఉండే అవకాశాలు ఉంటే కీపింగ్ అండ్ ఓపెనింగ్ చేయగలడా లేదా అనే క్వశ్చన్ మార్క్స్ వస్తాయి. బట్ ప్రిఫరబుల్లీ కేఎల్ రాహుల్ విల్ లైక్ టు బ్యాట్ ఇన్ మిడిల్ ఆర్డర్. ఎందుకంటే తనే లక్నో సూపర్ జైంట్స్కి చెప్పాడు అనే వార్త కూడా వచ్చింది, దట్ ఈస్ ప్లేయింగ్ ఇన్ హీ వాంట్స్ టు ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్. తను చెప్పలేదు, బయటకు వచ్చింది. బట్ దాని అనాలిసిస్ ఏంటంటే తనే చెప్పాడని. సో ఈ పరిస్థితిలో యూఆర్ లుకింగ్ ఫర్ అనదర్ ఓపెనర్. సో ఆ ఓపెనింగ్ స్పాట్ని ఎట్లా ఫిల్ చేస్తారు, ఎవరు వస్తారు అనేది ఇట్స్ అనదర్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. అండ్ రింకు సింగ్ని ఆడించాలి అంటే రింకు సింగ్ విల్ ప్లే ఎట్ నెంబర్ 6, అక్షర్ పటేల్ నెంబర్ 7లో ఆడతాడు, కుల్దీప్ ఎట్ 8, హర్షదీప్ ఎట్ 9. లాస్ట్ 2 ముఖేష్, ఆవేష్ ఖాన్ హెల్మెట్ స్టార్ ఆడతారు. సో నీ ఓపెనింగ్ స్పాట్ అనేది నీకు ఖచ్చితమైన రీతిలో ఖాళీ అనేది కనిపిస్తుంది, బికాస్ రుతురాజ్ గైక్వాడ్ ఇస్ నాట్ దేర్. రుతురాజ్ గైక్వాడ్ ఉండుంటే కనుక ప్రాబబ్లీ రజత్ పటిదార్ వుడ్ హావ్ నాట్ గట్ ద ఛాన్స్. ఇప్పుడు రజత్ పటిదార్కి అవకాశం వచ్చింది. రజత్ పటిదార్ లాస్ట్ ఇయర్ పాపం ఇంజరీ కారణంగా మోస్ట్ ఆఫ్ ద సీజన్ మిస్ అయ్యాడు. బట్ హీ హెస్ బీన్ ద రంజీ విన్నింగ్ టీంలో పార్ట్గా ఉన్నాడు. ఈ ఫార్మాట్ బాగా ఎంజాయ్ చేస్తాడని కూడా మనం చూస్తూ వచ్చాం. సో తను ఆడతాడా లేదా అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ విత్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. సో బౌన్స్ని బాగా ఆడగలడు అనే ఒక ఆలోచన ఏదైతే వస్తుందో, ఈ ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు బాగా ఆడాడు, సరే హీ కెన్ ప్లే ద బౌన్స్ వెల్, ఈ ప్లేస్ ద పుల్ షాట్ వెల్ అనుకుంటే కనుక సంజు శాంసన్ని ఆడించవచ్చు రైట్ అవే ఇళ్ళు అని చెప్పి. ఇంకొకటి సంజు శాంసన్ని బ్యాక్ చేసిన తీరు కానీ లేకపోతే తనకి ఇచ్చిన అవకాశాల తీరు కానీ చూసుకుంటే మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ విల్ బి ప్రెజెంటెడ్ టువర్డ్స్ హిమ్. ఆ యాంగిల్ నుంచి చెప్తున్నా. నౌ నెక్స్ట్ లుక్ ఎట్ ద సౌత్ ఆఫ్రికా స్క్వాడ్. మార్కరమ్ ఉన్నాడు, మిల్లర్ ఉన్నాడు వాళ్ళకి, అండ్ అట్ ద సేమ్ టైం క్లాసన్ ఉన్నాడు వాళ్ళకి. సో ఈ ముగ్గురు చాలా స్ట్రాంగ్గా వాళ్ళు మిడిల్ ఆర్డర్ హ్యాండిల్ చేస్తున్నారు. రాసిఫ్ ఆండర్సన్తో పాటు 4 ఉన్నారు. సరే వాళ్ళ వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్న బౌలర్లందరినీ కూడా పక్కన పెట్టారు. మెయిన్ బౌలర్స్ అందరినీ టెస్ట్ మ్యాచ్కి ప్రిపేర్ అవ్వమని చెప్పారు. సో దానివల్ల మిస్టర్ బర్గర్కి ఛాన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ ఫైలుక్ వాయో టీంలో ఉన్నాడు, తను కూడా కనిపిస్తాడు అక్కడ. మహారాజ్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద టీమ్. సో ఆ విధంగా వాళ్ళు కూడా ఆలోచించుకుంటూ ఉంటారు. రిజా హెండ్రిక్స్ ఓపెన్ చేస్తాడు, అండ్ తనతో పాటు జార్జీ ఓపెన్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వాళ్ళ టీం అనేది చూసుకుంటే కనుక ఇట్ ఇస్ సెట్ విత్ మీకు రాసిఫ్ ఆండర్సన్ అండ్ 1 డౌన్ కానీ, మార్కరమ్ కానీ, క్లాసన్ కానీ, మిల్లర్ కానీ. సో 6 దాకా వాళ్ళ ప్లేయర్లు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఆ 7th స్పాట్లో ఫెలుక్ వాయ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. మహారాజ్ ఆడితే హీల్ ప్లే ఇట్. ఆ తర్వాత లాస్ట్ కూడా దిల్బి బౌలర్ లిజార్డ్ విలియమ్స్ ఆడతాడు. ఆ తర్వాత 2 బౌలర్ని ఆడించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో దిస్ ఇస్ వాట్ దేర్ స్క్వాడ్ లుక్స్ లైక్. వాళ్ళ స్క్వాడ్ చూసుకుంటే కనుక ప్రాబబ్లీ నంబర్ 8 దాకా వాళ్ళ దగ్గర రిలయబుల్ బ్యాటింగ్ ఉంది. ఇండియా దగ్గర నంబర్ 7 దాకా రిలయబుల్ బ్యాటింగ్ ఉంది. అక్షర్ పటేల్ రిలయబుల్ బ్యాటర్ కిందగా మనం జోడించుకోవాలి. ఎందుకంటే అక్షర్కి ఎప్పుడెప్పుడు అవకాశం వచ్చిందో అప్పుడెప్పుడు తను బాగా ఆడాడు. టెస్ట్ మ్యాచ్లో కానీ, బంగ్లాదేశ్తో కానీ, ఆస్ట్రేలియాలో కానీ 2 మ్యాచ్లు గెలవడానికి రీజన్ తనయ్యాడు. ఆ తర్వాత మన జరిగిన T20 మ్యాచ్లో కూడా ఆస్ట్రేలియా అద్భుతమైన రీతిలో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. జడేజా వచ్చాడు, తన టీం నుంచి పక్కన పెట్టారు. సో డెఫినెట్లీ అక్షర్ పటేల్ క్యాన్ బి అ రిలయబుల్ బ్యాటర్. ఆ తర్వాత కుల్దీప్ అండ్ హర్షదీప్ కాస్త బ్యాట్ పట్టుకోగలరు, కానీ వాళ్ళు రిలయబుల్ బ్యాట్స్మెన్ కింద జోడించడం అనేది కరెక్ట్గా. దీపక్ చారో, శార్దుల్ ఠాకూర్ ఉంటే వాళ్ళకి కాస్త అదనంగా వెయిటేజ్ ఇచ్చేవాళ్ళం. బట్ వాళ్ళు లేరు కాబట్టి మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి వీల్లేదు. పిచ్ అంటారా, జోహానస్బర్గ్ వికెట్, బ్యాటింగ్ వికెట్. ఏదో కొంచెం వర్షం అది ఇది కూడా పడింది అంటున్నారు. సో ఇంకా కొంచెం ఫుల్ మంచిగా బ్యాట్ మీదకి వచ్చే రకంగా పిచ్ తయారవుతుందని రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. దానికి తోడుగా అవుట్ఫీల్డ్ ఎంత క్విక్గా ఉంటుంది మనం చూసారు. బౌండరీస్ చూసాము, 59 మీటర్ల బౌండరీలు కూడా ఉంటాయి అక్కడ ఒక్కొక్క సైడ్లో. సో ఆ బౌండరీస్ మీద కూడా గట్టి రీతిలో ఆ బౌండరీ ద్వారా వచ్చే రన్స్ కూడా గట్టి రీతిలో ఉంటాయి. సో బిగ్ హిట్టింగ్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. అండ్ మిడిల్ ఆర్డర్ స్ట్రెంగ్త్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక వీఆర్ గోయింగ్ విత్ కంప్లీట్లీ, ఒక రకంగా చెప్పాలంటే డిఫరెంట్ లుక్ ఉన్న మిడిల్ ఆర్డర్. తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, నా తర్వాత మీరు కేఎల్ రాహుల్ తీసేస్తే మళ్ళీ ఇంకొక ప్లేయర్గా మీరు సంజు శాంసన్ ఆడిస్తారా, రింకు సింగ్ని ఆడిస్తారా అనేది ఇంకొక తెలియని అంశం. వాషింగ్టన్ సుందర్ ఆల్ ఓవర్ సడన్ తన టీంలోకి వస్తాడని వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. చహల్ టీంలో ఉన్నాడు, విల్ హీ ప్లే? ప్రాబబ్లీ 3 మ్యాచెస్ ఏదో ఒక మ్యాచ్ ఆడతాడేమో, అది కూడా తెలియదు. సో దే విల్ సీ ఎట్లా ఫిగర్ అవుట్ చేస్తారు ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. బట్ ఈ మ్యాచ్లో ఇప్పుడే ఇందులోంచి ఏంటి టేక్ అవేస్ ఈ 1 డే సిరీస్లో అని చెప్తే పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ప్రాబబ్లీ సాయి సుదర్శన్ ఎట్లా ఆడబోతున్నాడు, అది ఆవేష్ కానీ లేకపోతే కనుక ముఖేష్ కానీ 1 డే ఫార్మాట్కి ఎంతవరకు సింక్లో ఉన్నారు. సో ఇలాంటి 2-3 అంశాలు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం మాట్లాడదాం యాజ్ సిరీస్ ప్రోగ్రెసెస్. అండ్ T20 గురించి కూడా మాట్లాడాలి. ఆ వీడియో ఉంది, బట్ నిన్న జరిగిన రభసకి గందరగోళానికి ఆ వీడియో కాస్త వెనక్కి వెళ్ళింది. దాని గురించి కూడా క్రమేణా మనం మాట్లాడుకుందాం. టిల్ దెన్.